వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా బాధ ఎవరితో చెప్పుకోలేక రొట్టెల కాసుతో కాల్చిన నేను. ఇప్పుడు కాల్చిన మరకలేనా? నేను కాల్చిన మరకలు. ఎందుకలా? వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నాడు. వీడేమో డాడీకి ఏమైంది? ఫస్ట్ కిడ్నీలు పెళ్ళైనాయి. తాగేవాడా? తాగే. స్మోక్ చేస్తాడా? ఇంకేమన్నా గుట్కా అవన్నీ ఉండే, మొత్తం అవన్నీ ఉండే. అయితే నాకు ఫోన్, వాళ్ళ డాడీ ఫోన్ అలవాటు చేసిండు. అయితే నాకు ఫోన్ అన్నయ్యు లేకపోతే నువ్వన్నా ఉండు అని పెట్టిండు. నాకు చాలా ఇది ఉంది, నాకు టెన్షన్లో ఉన్నా నేను. అక్కడ గ్యారంటీ ఇస్తలేదు డాక్టర్స్ మా ఆయనకి. ఏం చేయాలి ఎట్లా అని. ఎన్ని రోజులు ఉన్నాడు మీ ఆయన హాస్పిటల్లో? 9 రోజులు ఉన్నాడు. 9 రోజులు ఉన్నాడు. అంటే మీకు ఎలా తెలిసింది? ఆయనకి ఏమైనా బ్లడ్ మోషన్స్ కావడము, వామిటింగ్స్? లేదు, ఆయనకు తాగే అలవాటు ఉంది కాబట్టి అట్లా 2 సార్లు హాస్పిటల్కి తీసుకొచ్చిన. నేను కూడా మళ్ళీ తీసుకొస్తానే నమ్మకంతోనే భరోసాతోనే నేను తీసుకుపోయినా. ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? నారాయణ హాస్పిటల్. ప్రైవేటే. అంటే మీకు ప్రైవేట్ లో డబ్బులు పెట్టుకునే అంత ఉందా లేకపోతే? లేదు, సార్ వాళ్ళే చేసిండ్రు. లేదు, సార్ వాళ్ళే చేసిండ్రు. నేను పోయి అమ్మ ఇట్లా సంగతి, ఆమె మేడం కూడా చెప్పింది కొంచెం ఉన్నప్పుడే చూపించుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అన్నా కూడా ఆయన అంటే అక్కడ పోతే నాకు అడ్మిట్ చేసుకుంటారు, నాకు మళ్ళీ పైపులు వేస్తారు, అది వేస్తారు అని 2 సార్లు అట్లనే అయ్యింది. ఆయన భయపడి పెద్ద హాస్పిటల్కి వద్దు నాకు, ఇంకా నేను చూపించుకోను, నాకు చిన్న హాస్పిటల్లో చూపించంటే చిన్న హాస్పిటల్లో చూపించిన అది లోపల ఎక్కువ అయిపోయింది. చిన్నగా తీసుకెళ్ళిన. ఇంకా ఎక్కువ అయినాక కూడా ఆయన నైట్ 12కి నాకు హాస్పిటల్ తీసుకోపో అని అంటే, ఏ హాస్పిటల్ తీసుకోపోవాలి, చిన్న అంటే ఈయనకి పట్టరు అని చెప్పేసి నేను అంటే, ఆయన ఉండి నారాయణకు తీసుకోపో అని చెప్పేసి ఆయన అంటే, మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ మా తమ్ముడిని లేపి నైట్ 12కి హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసినాక అప్పుడు తెల్లారినాక పోయినాక మాట్లాడి కొంచెం వాటర్ తాపి అంటే వాటర్ తాపించిన. అంతే, ఇంకేం మాట్లాడలే, ఎక్కువ మాట కూడా మాట్లాడలే ఆయన.